హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు మోయిన్ సయ్యద్. మనం ఇప్పుడు నెక్స్ట్ అయితే బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో గురించి, సెకండ్ ప్రోమో గురించి అయితే మాట్లాడుకుందాం. అట్లనే ఎవరెవరు కొత్త కంటెస్టెంట్స్ ఎవరు ఫైనల్ అయ్యారు అనేది కూడా 98 పాయింట్ ఎవరైతే ఫైనల్ అయ్యారో వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. మ్యాక్సిమం ఈ ఇన్ఫర్మేషన్ ఇయ్యడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రోమో ఎట్లుంది, నెక్స్ట్ ట్రైలర్ ట్రీజర్ ఎట్లుంది అనేసి అనుకుంటే మీ దొట్టు ఈ సీజన్ సూపర్ హిట్. బిగ్ బాస్ అండ్ నాగార్జున ఇద్దరు చెప్పకనే చెప్పారనమాట. ఈసారి ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. ఈసారి అయితే మనకైతే అన్లిమిటెడ్ ఫన్ అయితే ఉంటుంది. హౌస్లోకి ఎవరు పోయారో అన్లిమిటెడ్ ఏమైందంటే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళకి ఫ్రస్ట్రేషన్, మనకు ఫన్ను. అట్లా డిజైన్ చేసిరని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం మంచి ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా ఉంటుంది. చూసేటోళ్ళకైతే అందులో పోయేటోళ్ళకి ప్రెషర్ కుక్కర్ వేసి కింద మంట పెడితే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. మనకైతే 100% అయితే ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది. ఇదైతే పక్కా. ఇందులో డీకోడ్ చేయాల్సిన విషయాలు అయితే ఏం లేవు ఈ ప్రోమోలో. అవును, అందులో ఏమన్నా రహస్యాలు దాగి ఉన్నాయా, లేకపోతే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంది, ఇక వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కట్టుకొని మనం ఏం గ్రహించవచ్చు, అవన్నీ అంతా ఏం లేదు. మామూలుగా ఒక మంచి ప్రోమో అయితే డిజైన్ చేసి కొరియోగ్రాఫ్ చేసి వదిలేసారు మన మీద. చాలా బాగుంది. ఎట్లా యాజ్ విజువల్గా కింగ్ నాగార్జునకు మంచి సూటబుల్ అయ్యే ప్రోమో అని నాకు గెలిచినంత వరకు అయితే ఇది. ఫస్ట్ అయితే కొంచెం క్రియేటివిటీగా ట్రై చేసారు. సెకండ్ ప్రోమో అయితే కింగ్ నాగార్జునకు అయితే మంచి సెట్ అయ్యే, మంచి అమ్మాయిల మధ్యలో ఆ స్టెప్స్ కానీ మస్తు ఉంది. ఆ తర్వాత సత్య గారిని చూస్తే ఎక్స్ట్రీమ్గా, అంటే నీకేం కావాలో కోరుకో అంటే ఒకసారి ఆలోచించుకో. కోరుకునే దానికైతే అన్లిమిటెడ్గా వస్తుంది. నువ్వు మనం ఊహించింది వస్తుంది, అసలు మనం ఊహించం అన్నమాట. అది అలాంటిది వస్తుంది అనేసి వాళ్ళైతే ముందే చెప్పకనే చెప్పిండు అనమాట. ఆయన నాకు అన్ని అన్లిమిటెడ్గా కావాలి అన్నాడు. తీసుకపోయి ప్యాలెస్లో పడేసారు. మస్తు ఎంజాయ్ చేసిండు అమ్మాయిలతోని, మంచిగా డైనింగ్ టేబుల్ కూర్చొని గోల్డ్ చైన్లు అవన్నీ, కిరీటం, అది మస్తు ఉంటుంది. అది మళ్ళీ నీకు ఇంకేం కావాలో కోరుకో అని చెప్పే వరకు నాకు మంచి ప్రైవసీ కావాలి ఆడ తీసుకపోయి ఎడాడిలో పడేస్తాడు. మళ్ళీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటారు. మస్తు అనిపించింది. కొన్ని సినిమాలలో ఉన్నాయి, అది నాకు బాగా ఇష్టం. సత్య అది అయితే ఓకే. ఇది ప్రోమో గురించి అయితే ఇది. ఇందులో రహస్యాలు ఏం లేవు. మనం పరిశోధించి మీకు చెప్పేదంతా ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం అనుకున్న దానికన్నా కానీ ఎక్స్ట్రా ఉంటుంది అని అయితే, ఫన్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ మనం అయితే అనుకున్న దానికన్నా కానీ ఎక్స్ట్రా ఉంటుంది. పోయినసారి ఏముంది, ఉల్టా పుల్టా అని చెప్పారు. ఈసారి అయితే మనం అనుకున్న దానికన్నా కానీ ఆపోజిట్గా ఉంటుంది. 8 కాబట్టి గ్రావిటీ గురించి అయితే చెప్పారు. ఇట్లా 8 చూద్దాం నెక్స్ట్ అయితే ఎట్లుంటుంది అనేది. నెక్స్ట్ ఎవరెవరు వస్తారు, కొత్త కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అంటే, నాకు తెలిసినట్టయితే యాక్టర్ సనా గారు అయితే ఓకే అంట. యాక్టర్ సనా గారు, యాక్టర్ సనా మంచి యాక్టర్. ఈ మధ్య కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయారు, అంత అవకాశాలు అయితే లేవు. ఇంతకుముందు అయితే బ్రహ్మానందం గారికి మంచి పేరుగా ఉండేది ఆమె. నెక్స్ట్ హ్యాపీ డేస్ టైసన్ కూడా అంటారు, అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. తేజస్విని గౌడ, రీతి చౌదరి, వీళ్ళందరూ మ్యాక్సిమం ఫైనల్ అయిపోయిన వాళ్ళే. ఇప్పుడు లాస్ట్ ఒక ఇంటర్వ్యూలు కూడా అయిపోయి ఉంటాయి నాకు తెలిసేంత ఇంతవరకు అయితే. లాస్ట్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది ఈమెది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రెమ్యునరేషన్ గురించి అయితే మాట్లాడుకోవాలి కాబట్టి వీళ్ళకి ఇద్దరికి సెట్ అయితే నెక్స్ట్ అయితే యాడ్ షూట్కి అయితే వెళ్ళిపోతారు. ఏది గురించి అయితే నెక్స్ట్ ఇంకేముంది, ఎన్ని వారాలు ఉంటుంది, 15 వారాలు ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 1కి అయితే స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం అయితే సెప్టెంబర్ 1కి అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని సీరియల్స్ కూడా అయిపోతున్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ కూడా మంచి అవకాశం ఉంటుంది. మనసు మమత అయిపోతుందంట సీరియల్. నేను కూడా కాదు, మనసు మమతనా, ఏం సీరియల్ అది, ఏదో ఉంటుంది. 6:30కి వస్తుంది సీరియల్. రిషి అనుకుంటా ఆయన, ఇద్దరు సార్ అంటే మేడం అంటది, ఏదో ఉంటుంది. అది మానే ఉంటుంది సీరియల్ అది. నేను కూడా అప్పుడప్పుడు చూస్తుంటా, మా ఆమె చూస్తుంటుంది కాబట్టి నేను పనికి పోయి వచ్చినప్పుడు రిలాక్స్ కోసం నేను చూసినప్పుడు ఆమె ఇంకా అదే ఛానల్ అయితే మారదు. అది మంచి ఫేవరెట్ సీరియల్ అంట. ఇంక ఈ వారం 10 రోజులు అయితే అది అయిపోతుంది. అది అయిపోతే కొన్ని సీరియల్ అయితే అయిపోతున్నాయి, ఇదైతే అయిపోతుంది, పక్కా అయిపోతుంది. లాస్ట్ షూటింగ్ కూడా మన జరిగిందంట, కొబ్బరికాయ కూడా కొట్టేసారంట, గుమ్మడికాయ కొట్టేసారంట. నెక్స్ట్ ఇంకెవరు వస్తారు, రీతు చౌదరి, నేత్ర
ఆర్గానిక్ వారధి ఫార్మ్ నేత్ర ఆమె కూడా వస్తుందని చెప్తుర్రు. చూద్దాం ఆమె ఎంతవరకు వస్తుందో. హ్యాపీ డేస్ టైసన్, ఏక్నాథ్ అండ్ హారిక. ఏక్నాథ్ అండ్ హారిక గురించి అయితే నేను పోయిన వీడియోలోనే చెప్పిన. వాళ్ళు కూడా 99.99% అయితే ఆమె వాళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరైతే వస్తారు. ఇదైతే కంపల్సరీ అనమాట, రాసి పెట్టుకోండి. యాదమరాజు యాదమరాజు కూడా ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ఎందుకంటే ఇంతమంది పేర్లు ఎందుకు వస్తున్నాయంటే మ్యాక్సిమం దగ్గర దగ్గర 100 మంది వరకు అందరూ ఫైనల్ చేసుకున్నారనమాట. అందులో ఫిల్టర్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎవరికి ఈ సీజన్కి ఎవరు సెట్ అవుతారు అనేసి ఇంటర్వ్యూలు ఒక దగ్గర దగ్గర 3-4 ఇంటర్వ్యూలు అవుతున్నాయంట. అందులో ఫిల్టర్ చేస్తున్నారు అనమాట. ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ చేసిన దాంట్లో కూడా మన రెమ్యునరేషన్ కూడా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ బడ్జెట్కి వాళ్ళ బడ్జెట్కి మ్యాచ్ అవుతుందా అనేసి అది కూడా చూసుకుంటారు. అట్లనేది ఏంటంటే మ్యాక్సిమం ఇంత ఫిల్టర్ చేసిన దాంట్లో కూడా ఈసారి ఎవరు వస్తారో ఎవరు రారో వీళ్ళకు సెట్ కాకపోయినా కానీ, ఒకవేళ వీళ్ళకి పని ఉండి వీళ్ళు సెట్ కాకపోయినా కానీ, మధ్యలో రెమ్యునరేషన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఒకరిద్దరు మిస్ కావచ్చు. అది ఏంటంటే వాళ్ళకి ఏవి అంటే వాళ్ళకు ఒక యాడ్ షూటింగ్ చేసిన తర్వాత కూడా కొంతమంది రాకపోవచ్చు కూడా. అంటే బిగ్ బాస్ లాస్ట్ ఏంటంటే స్టేజ్ మీదకి పిలిచే వరకు కూడా కొంతమంది డౌటే ఉంటుంది. ఈ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళే వరకు డౌటే ఉంటుంది. ఎవరు వస్తుర్రు ఎవరు వస్తలేరు అని ఎవ్వరు చెప్పలేరు. 100% ఎవ్వరు చెప్పలేరు. నేను కూడా చెప్తున్నా 90% చెప్తారు ఎవరైనా. ఇప్పుడు ఆమె ఏదో సీరియల్ వచ్చేది, ఆయన కూడా ఆ సీరియల్ కూడా అయిపోయింది. దాని తర్వాత కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో అయితే వస్తుంది. మస్తు ఉంటుంది ఆమె. ఆమె కన్నడ లాంగ్వేజ్. ఆమె మంచి స్మార్ట్ అయితే ఉంది. నేను ఈ మధ్య ఆ షో కూడా 2-3 ఎపిసోడ్ చూసిన. మంచి స్మార్ట్ ఆమె. నెక్స్ట్ జబర్దస్త్ సౌమ్య. ఈమె చూసే సన్నగా ఉంటుంది కానీ మస్తు ఉంది ఆమె టాలెంట్. ఆమె మ్యాక్సిమం ఆమె భాషతోనే ఫన్ క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఇంకా టాస్క్లు ఎట్లా ఆడుతుందో ఏం కదా తెలియదు. ఎందుకంటే ఆమె ఫిజికల్గా అంత స్ట్రెంత్ అయితే లేదు, బక్కగా ఉంది. నెక్స్ట్ సనా చెప్పేసిన. కేటగిరీలో కూడా ఒక ఆయన రావాలి. ఆయన ఎవరు అనేది తెలియదు. స్వాతిక్ అని చెప్తుర్రు. చెప్తాం చూద్దాం ఆయన నా కాదా ఎవరు వస్తారో తెలియదు. హ్యాపీ డేస్ టైసన్ సనా గారు. ఇంకా వేణుస్వామి గురించి అయితే చాలా మంది అడుగుతారు కాబట్టి వేణుస్వామి వస్తాడా రాడా ఆయన అయితే 100% రాడు. ఆయనకు వచ్చే ధైర్యం కూడా చేయడు. ఒకవేళ వీళ్ళు పిలిచినా కానీ ఇంకా అది వర్కౌట్ కాదు. చాలా మంది అయితే వేణుస్వామి చెప్పరు కానీ రాడు. వస్తే వాడికి నిజంగా మస్తు నెగటివిటీ ఫీల్ అవుతాడు. అసలు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు వాడు 2-3 వారాలకే బయటికి అయితే వెళ్ళిపోతాడు. సారీ, వేణుస్వామి గారు. సారీ, రాగిరా అన్నందుకు. అంటే ఆయన మీద అలాంటి ఫీలింగ్ ఉంది నాకు. ఆయన ఎలాంటి మనిషి నాకైతే అర్థమైతే లేదు. ఎందుకు ఆయన అడగకపోయినా కానీ జాతకాలు చెప్తాడో నాకైతే అర్థం కాదు. సోషల్ మీడియా అయితే వాడు వీడు అని ఇంకా మస్తు బూతులు అయితే తిట్టుకుంటారు కాబట్టి నేను తొందరలో వాడు గీడన్నా సారీ. ఎందుకంటే మనకు కూడా కొంచెం ఉండాలి కదా మర్యాద, మంచి మర్యాద. ఈయనైతే రాడు. అయినా కానీ అతన్ని ఎవరు అడిగిర్రు అసలు, ఆయన ఎందుకు చెప్పిండు జాతకాల గురించి? జాతకం చెప్పమని వాని కాడికి ఎవరు పోయిర్రు? నాగార్జున గారు ఇట్లా పోయిర్రు ఆయన తెలియదు కానీ వేస్ట్ ఆయన. ఓకే, ఆయన గురించి అయితే మాట్లాడుకో. ఆయన అయితే రాడు. వచ్చినా కానీ వాడికి వచ్చేంత సాహసం చేయడు. ఒకవేళ వచ్చినా కానీ 2-3 వారాల కన్నా ఎక్కువ ఉండడు. మస్తు నెగిటివిటీ ఫీల్ అవుతాడు. బయట కూడా హేటర్స్ చాలా మంది ఉన్నారు ఆయనకు. ఆయన వచ్చినా కానీ ఉండలేడు. ఓకే, నెక్స్ట్ బస్కి ఎవరు వస్తారు అంటే శోభా శెట్టి, అమర్దీప్, ప్రియాంక, అర్జున్. ఎవరు ఉంటారు నాకు తెలిసినంత వరకు అయితే పోయినసారి ఎవరు ఆమె చేసింది కదా, ఏం పేరు ఆమె చేసింది పోయినసారి, ఆమె పేరు ఏం పేరు గుర్తొస్తలేదు నాకు. కావాలంటే ఆమె ఫోటో వేస్తా కానీ గుర్తొస్తలేదు. ఆమె మస్తు ఓవర్ చేస్తుంది. ఆమె అంటే కొంచెం ఓవర్ చేసే వాళ్ళు ఉంటేనే సెట్ అవుతుంది. కొంచెం అడిగే ప్రశ్నలు కూడా కొంచెం కాన్ఫిడెంట్గా అడగాలి. ఇంకా టాప్ 5లో కాకపోయినా కానీ ఇంకా నాకు తెలిసిన శోభ అనిపిస్తుంది. శోభ అండ్ అర్జున్ అనిపిస్తుంది. ఇంకా చూద్దాం ఎవరు వస్తారు. సెప్టెంబర్ 1 and 8 మీ మీదొట్టు ఈ సీజన్ సూపర్ హిట్. ఓకే, ఇది చెప్పేసిన. సనా గారు వస్తారని చెప్పిన. సనా గారు మ్యాక్సిమం అయితే ఆయన వచ్చే అవకాశం అయితే వెరీ హై. ఇంకా ఇంతకుముందు నేను చెప్పిన పేర్లు అయితే వచ్చే అవకాశం ఉందో లేదో. ఎందుకంటే ఒక సీనియర్ యాక్టర్ని కూడా తీసుకునే ఏంటి ఆనవాయితీ అయితే బిగ్ బాస్లో ఉంది కాబట్టి సనా గారిని తీసుకునే అవకాశం అయితే వెరీ హై. ఇంకా ఇంతే అబ్బా, ఏం లేదు కానీ ఇంకా
ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మాక్సిమం మంచి అప్డేట్లు ఇయనీకి నేను ట్రై చేస్తా. ఇంకో విషయం ఏందంటే అందరి లెక్క అందరి లెక్క కాదు. నేను కొంచెం వెరైటీగా ట్రై చేసిన. కొంచెం నేచర్‌లో యుద్ధం. మార్నింగ్ మీకు ఈ వీడియో తీయడానికి నేను పొద్దుగాల 5 గంటలకు లేసి మొహం కడుక్కొని స్నానం చేసుకొని దగ్గర దగ్గర ఒక 10 కిలోమీటర్లు పోతే నేను ఉండేది కొంచెం టౌన్‌లో ఉంటా. కొంచెం బయటికొచ్చేసి మంచిగా ఎక్కడ పీస్‌ఫుల్‌గా ఉందో అక్కడ మంచిగా కెమెరా సెట్ చేసుకొని మీకైతే రివ్యూ ఇవ్వనీకైతే నేను ట్రై చేస్తున్నా కాబట్టి కొంచెం మీకు రివ్యూ వినేటప్పుడైనా గానీ కొంచెం ప్రశాంతంగా వింటారనేసి నేను నేను అనుకోని మీకోసం అయితే నేను ఈ రివ్యూ అయితే చేస్తున్నా. నా రివ్యూ నచ్చినా నచ్చకపోయినా గానీ మంచి నేచర్‌ని గురించి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. మంచి నేచర్ మీకు ఇనిపిస్తుంది అనుకుంటా కొంచెం అయిపోతుంది. పక్షులు. నేనైతే మంచి జంగల్‌లోకొచ్చిన నేను. ఆహ్, మీకైతే మంచి రివ్యూ అని కూడా ట్రై చేస్తా. ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న తప్పులేమన్నా జరుగుతాయంటే నాకు కొన్ని పదాలు పలకనికి రాదు నాకు. సరిగ్గా పలకనికి రాదు నాకు. అలాంటివి ఏమన్నా ఉంటే కొంచెం అడ్జస్ట్ కాండి. కొంచెం క్షమించండి. పెద్ద మనసు చేసుకొని. ఆ! ఓకేనా? థాంక్ యూ. నాకు మంచి ప్యాషన్ ఇది అంటే 'బిగ్ బాస్' రివ్యూ అంటే 'బిగ్ బాస్' నేను స్టార్టింగ్ నుండి నేను ఫాలో అయితున్నా. కొన్ని మధ్యలో 2, 3 సంవత్సరాలు నేను ఫాలో కాకపోతే ఏంటంటే లాస్ట్ సీజన్ అయితే ఫుల్‌గా ఫాలో అయినా. 'పల్లవి ప్రశాంత్' అయితే నాకు నచ్చిండు. ఆయననైతే మంచి ప్రమోట్ చేసుకోలే గానీ ఓటింగ్ అయితే చేసిన. నాకు తెలిసిన సర్కిల్‌లో అయితే. ఈసారి కూడా మంచి జెన్యూన్ ఎవరు ఆడతారో వాళ్ళకి మంచి సపోర్ట్ చేయకపోయినా గానీ ఈసారి అయితే న్యూట్రల్‌గా ఉందాం. ఎక్కడ కాకుండా మంచిగా ఎవరు తప్పు చేస్తే తప్పని చెప్దాం. ఎవరు ఒప్పు చేస్తే ఒప్పని చెప్దాం. మంచి వాళ్ళకు మంచి పుషప్ ఇచ్చి ఎంకరేజ్ చేసి ముందలకైతే పంపిద్దాం. ఓకేనా? థాంక్ యూ సో మచ్. నా పేరు మోయిన్ సయ్యద్. బాయ్. థాంక్ యూ. నమస్తే. నమస్తే. నమస్తే.